హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు నేను పచ్చి బియ్యం తీసుకున్నానండి. రేషన్ రైస్ అన్నా తీసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో అన్నం చేస్తాం కదా ఆ బియ్యం అన్నా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ తీసుకున్నాను నేను. అర గ్లాసు మినపప్పు తీసుకోవాలి, అలాగే అర గ్లాసు పెసలు తీసుకోవాలండి. అర గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని నీట్గా కడుక్కొని మనం నానబెట్టి ఉంచుకోవాలండి. ఒక 4-5 గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలి. బియ్యం ఇవన్నీ కూడా నీట్గా కడుక్కొని నానబెట్టి ఉంచుకోవాలండి. నేను ఆల్రెడీ కడిగి నీట్గా నానబెట్టి ఉంచాను. బియ్యము అలాగే మినపప్పు ఇలా నానబెట్టి ఉంచుకోవాలి. పెసర్లు సపరేట్గా నానబెట్టి ఉంచుకోవాలండి. ఒక గంట సేపు ముందే నానబెట్టుకున్నారంటే ఇంకా చాలా చక్కగా నానుతాయండి. బియ్యం మినపప్పు త్వరగా నానుతుంది, పెసర్లు అయితే కాస్త టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగా నానబెట్టి ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టి ఉంచుకున్న మినపప్పు బియ్యంని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా ఉండాలి, ఎక్కువ బరగ్గా ఉండకూడదండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మిక్సీ జార్లోకి మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండి పెసర్లు, అలాగే ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి. మీరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా తురిమిన కొబ్బరి అన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఇది కూడా బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీన్ని పిండి రుబ్బుంచాం కదండి మనము, ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి, రెండు కలిసేలాగా. బియ్య పిండి అలాగే పెసరపిండి కూడా చక్కగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, చక్కగా కలిసిపోయింది. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మనము ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకోవాలండి. పిండిని మనం మామూలుగా ఎట్లా ఇడ్లీ పిండికి పిండి రుబ్బు ఉంచుతామో అలా ఉంచుకోవాలండి. మీరు మార్నింగ్ పూట చేసేటట్లయితే ఇలా చేసుకోవచ్చు. లేదు మీరు నైట్ పూట బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకున్నట్లయితే నైట్ పూట మీరు పెసర్లు అలాగే మినపప్పు నానబెట్టి ఉంచుకొని పొద్దున్నే పూట మీరు మిక్సీ పట్టుకొని మార్నింగ్ మిక్సీ పట్టుంచారనుకోండి, నైట్కి అంతా కూడా చక్కగా పొంగుతుందండి పిండి. చూడండి, పిండి చక్కగా పొంగింది. నేను నైట్ పిండి రుబ్బుంచానండి, పొద్దున్న కల్లా చూడిస్తారు ఎంత చక్కగా పొంగిందో పిండి. మీరు నైట్ పూట నానబెట్టి ఉంచుకొని పొద్దున్నే పూట మిక్సీకి వేసి అలా మూత పెడితే నైట్కి అంతా కూడా చక్కగా ఇలా పొంగుతుందండి పిండి అంతా కూడా. ఇప్పుడు కొద్దిగా పిండి ఒక బౌల్లోకి తీసుకుందాము. మీరు ఒక్కసారి ఈ బ్రేక్ఫాస్ట్ పెట్టి చూడండి, మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా సరే ఇలాంటి రుచికరమైన బ్రేక్ఫాస్టే చేసి పెట్టమంటారండి, అంత బాగుంటుంది. ఇప్పుడు మిగిలిన పిండి పైన మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకున్నారనుకోండి 1 వీక్ కూడా నిల్వ ఉంచుకోవచ్చండి, అస్సలు పాడవదు. బయట ఉంచారంటే పాడైపోతుంది. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని స్టవ్ పైన ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా మినపప్పు కొద్దిగా పచ్చనిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని మంచిగా వేయించుకోవాలండి. బాగా దోరగా వేయించుకోవాలి. మీకు పప్పులు ఇష్టం అయితే ఇంకాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని లైట్గా ఇలా కలుపుకోవాలి. పిండిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకోవాలండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా చక్కగా కలుపుకున్నాం అనుకోండి, చక్కగా పొంగుతూ వస్తుందండి పిండి అంతా కూడా. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ పోపును కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తురుముకున్న క్యారెట్ తురుమును వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. మీకు నచ్చినట్లయితే కాస్త అల్లం తురుము కూడా వేసుకోవచ్చు. ఇదంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొంగనాలు పెనం పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్ది పిండి వేసుకోవాలి. మరి ఎక్కువ వేయకండి, కొద్దిగా వేస్తే సరిపోతుందండి. ఎందుకంటే చక్కగా పొంగుతూ వస్తాయండి, కాబట్టి కొద్దిగా పిండి వేసుకోవాలి. మీరు మామూలు దోశలా కూడా చేసుకోవచ్చండి, ఊతప్పం చేస్తాం కదా అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత చక్కగా పొంగుతూ వచ్చాయి. కాబట్టి మీరు పిండి అనేది పొంగనాలకు చేసినప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి, చక్కగా పొంగుతూ వస్తాయి. చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయో, బెలూన్స్ లాగా ఉన్నాయి కదా. చాలా అంటే చాలా చక్కగా పొంగుతూ వస్తాయండి అన్నీ కూడా. మీరు ఊతప్పం చేసుకుంటే కూడా చక్కగా పొంగుతూ వస్తుందండి ఊతప్పం కూడా. అన్నీ కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము.
ఇలా చట్నీతో తిన్నా బాగుంటుందండి, లేకపోతే మీకు నచ్చినట్లయితే కారంతో కూడా తినండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. మనం ఇందులో పప్పులన్నీ వేయించి వేసాం కదా, తినేటప్పుడు ఎంత కమ్మగా ఉంటాయో తెలుసా. క్యారెట్ అలాగే పప్పులు పంటికి తగులుతుంటే చాలా రుచిగా ఉంటాయండి. చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. కమ్మగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ బ్రేక్ఫాస్ట్ని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టిన తర్వాత టేస్ట్ ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి. తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.